హలో గాయస్, మనకి ఈరోజు ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా జోహన్నస్బర్గ్ వేదికగా మనకి ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా 4th T20 అయితే జరగబోతా ఉంది. అయితే ఈ మ్యాచ్లో అసలు ఎవరు గెలుస్తారో అనే దాని గురించి మాట్లాడుకునే ముందు ఇక్కడ అసలు ప్రీవియస్ స్టాట్స్ ఎలా ఉండి, దాని తర్వాత ఇక్కడ పిచ్ కండిషన్ ఎలా ఉండబోతుంది, దాని తర్వాత రెయిన్ పడే కండిషన్ ఏమైనా ఉందా, దాని తర్వాత ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుంది అనే దాని గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఇవి తెలిస్తే ఆటోమేటిక్గా ఏ టీం గెలిచే ఛాన్స్ ఎక్కువ ఉంది అనే దాని గురించి ఒక క్లియర్ కట్ ఐడియా అయితే వచ్చింది. అయితే మనం ఇక్కడ కనుక ఒకసారి హెడ్ టు హెడ్ స్టాట్స్ చూసుకున్నట్టయితే మన వాళ్ళు ఇప్పటి వరకు 6 మ్యాచెస్ ఇక్కడ ఆడితే 4 మ్యాచెస్ మన వాళ్ళే గెలిచారు. సో మరి ఆ 4 మ్యాచెస్లో కూడా 3 మ్యాచెస్ ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడే మన వాళ్ళు గెలవడం జరిగింది. అయితే ఇక్కడ లాస్ట్ 3 మ్యాచెస్లో కూడా మన వాళ్ళు ఫస్ట్ బ్యాటింగే చేశారు. అయితే మరి ఒకసారి సౌత్ ఆఫ్రికా స్టాట్స్ కనుక చూసుకున్నట్టయితే సౌత్ ఆఫ్రికా ఇదే పిచ్ మీద 25 మ్యాచెస్ ఆడింది. దాంట్లో కేవలం 14 మ్యాచ్లు గెలిచింది. దాని తర్వాత 11 మ్యాచ్లు కూడా ఓడిపోయింది. ఆ 14 మ్యాచ్లు గెలిచిన మ్యాచ్లో కూడా వీళ్ళు 8 మ్యాచెస్ చేజింగ్ చేస్తూనే గెలిచారనమాట. సో అయితే ఇక్కడ మనం ప్రీవియస్ స్టాట్స్ని బట్టి అయితే ఇక్కడ సౌత్ ఆఫ్రికా టాస్ గెలిస్తే ఖచ్చితంగా వాళ్ళు ఫస్ట్ ఫీల్డింగ్ తీసుకునే ఛాన్సెసే ఎక్కువ కనిపిస్తున్నాయి. సో దాని తర్వాత మన వాళ్ళు కనుక టాస్ గెలిస్తే ఖచ్చితంగా ఫస్ట్ బ్యాటింగ్ తీసుకునే ఛాన్సెసే ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. సో అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ రైన్ పడే ఛాన్స్ అయితే ఇక్కడ ఖచ్చితంగా ఉంది ఈరోజు. సో మరి ఇటువంటి రైన్ పడే సిచ్యువేషన్ ఉంది కాబట్టి సో మరి వాళ్ళ డెసిషన్ కెప్టెన్స్ ఇద్దరు కూడా వాళ్ళ డెసిషన్ చేంజ్ చేసుకునే ఛాన్స్ కూడా ఉంది. ఎందుకంటే మరి ఓవర్ కాస్ట్ కండిషన్స్ వస్తాయి. మరి ఓవర్ కాస్ట్ కండిషన్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎవరైనా సరే ఫస్ట్ బౌలింగ్ చేయడానికే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. సో దీన్ని బట్టి మరి కెప్టెన్ మరి ఈరోజు పిచ్ కండిషన్ దాని తర్వాత రెయిన్ పడే ఛాన్స్ ఏదన్నా ఉందా అనే దాని మీద అయితే మరి టాస్ అయితే డిపెండ్ అయి ఉండిద్ది. సో అయితే మరి దాని తర్వాత మరి అసలు ఈ పిచ్లో చూసుకున్నట్టయితే మరి బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్లు అని చెప్పొచ్చు. సో దాని తర్వాత ఇక్కడ లాస్ట్ టైం కూడా మన వాళ్ళు ఆడినప్పుడు 201 రన్స్ సంథింగ్ చేశారు. సో అయితే మరి దీని తర్వాత ఇక్కడ పిచ్లో చూసుకుంటే స్పిన్నర్స్కి ఎక్కువగా అనుకూలించే ఛాన్స్ ఎక్కువ ఉండిద్ది. సో దీన్ని బట్టి మళ్ళీ మన వాళ్ళు 3 స్పిన్నర్లతో కూడా మళ్ళీ ఈరోజు మ్యాచ్లో కూడా 3 స్పిన్నర్లను యూజ్ చేసే ఛాన్స్ ఉంది. అయితే ఇక్కడ మరి ఇద్దరు పర్ఫార్మెన్స్ కనుక చూసుకున్నట్టయితే లాస్ట్ టైము వీళ్ళకల్లే ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఎమ్సన్ నుంచి లాస్ట్లో ఒక టైంలో అసలు గెలిపించేస్తాడా అన్న సిచ్యువేషన్ వరకు తీసుకెళ్ళాడు. దాని తర్వాత దాని ముందు మనకి క్లాసును కూడా ఒక 3 వరుస 6లు కూడా కొట్టాడు. సో ఇటువంటి భారీ హిట్టర్స్ అయితే వీళ్ళకల్లే ఉన్నారు. కానీ వీళ్ళు గెలవడానికి అయితే ఎటువంటి ఛాన్స్ అయితే లేకుండా పోయింది. అయితే మరి దీని అంతటికీ రీజన్ ఏంటంటే వీళ్ళకల్లే టాప్ క్లాస్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో రికల్టన్ ఒకడు, దాని తర్వాత మార్క్రమ్ అయినా సరే, హెండ్రిక్స్ అయినా సరే వీళ్ళు ఒక లాంగ్ ఇన్నింగ్స్ ఆడట్లేదు. సో వీళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళకల్లా క్వింటన్ డికాక్ వెళ్ళిపోయిన తర్వాత ఆ ప్లేస్ని పూర్తిగా భర్తీ చేయాల్సిన బాధ్యత రికల్టన్దే. సో అయితే అతను బ్యాటింగ్ చూసుకున్నట్టయితే ఆ బ్యాటింగ్ స్టైల్ చూసుకున్నట్టయితే ఖచ్చితంగా మనకి మళ్ళీ డికాకే గుర్తొస్తాడు. ఆ స్టైల్ చూసినా, ఆ హిట్టింగ్ చూసినా సరే. సో ఆ స్క్వేర్ లెగ్లోకి షాట్లు చూసుకున్నా కూడా డికాక్ ఎలా అయితే కొడతాడో అదే రకంగా 6లు కొడుతున్నాడు. సో అయితే మరి ఇక్కడ డికాక్కి రికల్టన్కి తేడా ఏందయ్యా అంటే డికాక్ కొంచెం ఆ ఇన్నింగ్స్ని బిల్డ్ చేసి కొంచెం ముందుకు తీసుకెళ్తాడు. కానీ మనోడు వచ్చేసరికి రికల్టన్ అక్కడతో దాన్ని భారీగా అయితే తీసుకెళ్ళలేకపోతున్నాడు. సో దీన్ని బట్టి మరి రికల్టన్ కనుక కొంచెం ఏదన్నా స్టాండర్డ్ ఇచ్చి మ్యాచ్ను ముందుకు తీసుకెళ్ళాడు అంటే సో వాళ్ళ ఇన్నింగ్స్ ఇంకా బలపడే ఛాన్స్ ఉంది. సో అయితే దాని తర్వాత హెండ్రిక్స్, మార్కమ్ వీళ్ళిద్దరిని కూడా చూస్తూ ఉన్నాం. సో వీళ్ళిద్దరు కూడా ఒంటి చేత్తో మ్యాచ్ని గెలిపించగలరు. సో కానీ వాళ్ళు మ్యాచ్ని బిల్డ్ చేయలేకపోతున్నారు. సో ఇదే వాళ్ళ మెయిన్ డ్రాబ్యాక్ అయితే. సో అయితే మరి దాని తర్వాత మరి హెండ్రిక్ క్లాసన్ చూసుకున్నా, దాని తర్వాత మరి లాస్ట్ టైం ఎన్సన్ చూసుకున్నా. సో వీళ్ళిద్దరు అయితే గాడిన పడ్డారు. సో మరి అంతకుముందు మరి వీళ్ళకి మెయిన్ పిల్లర్గా ఉన్న మిల్లర్ అయితే సో మరి అతని పర్ఫార్మెన్స్ ఒక్కొక్క మ్యాచ్లో ఒక రకంగా ఉంటుంది. సో మరి మిల్లర్ నుంచి ఏదన్నా ఒక స్టాండర్డ్ ఇచ్చి దాని తర్వాత క్రాస్ను ఒక మంచి హిట్టింగ్ చేసి దాని తర్వాత ఎన్సన్ ఏదన్నా కొంచెం సపోర్ట్ ఈ మ్యాచ్లో కూడా ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు ఈరోజు గెలవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అయితే మరి వీళ్ళ బౌలింగ్లో చూసుకున్నట్టయితే వీళ్ళకల్లే బౌలింగ్ ఒక 2 బౌలర్స్ తప్ప ఎవరు కూడా సరైన పర్ఫార్మెన్స్ లేదు. ఈవెన్ మనకి కోహ్లీ మీద వీళ్ళు ఆశలు పెట్టుకున్నా కూడా లాస్ట్ మ్యాచ్లో ఎంత దారుణం బౌలింగ్ చేశాడో మనందరం చూసాం. సో అయితే వీళ్ళకల్లే కేశవ్ మహారాజ్, దాని తర్వాత వచ్చేసరికి ఎన్సన్. సో వీళ్ళిద్దరి మీదే వీళ్ళ ఆశలు. సో వీళ్ళిద్దరూ మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నారు తప్ప మిగతా ఎవరో కూడా సరైన పర్ఫార్మెన్సే లేదు. సో అయితే మరి ఈ మ్యాచ్లో మన వాళ్ళ మీద బీట్ చేయాలి అంటే, వాళ్ళు గెలవాలి అంటే ఖచ్చితంగా వాళ్ళు టాప్ ఆర్డర్ కొంచెం స్టాండర్డ్ ఇవ్వాలి. దాని తర్వాత మిడిల్ ఆర్డర్లో ఈ హిట్టర్స్ కొంచెం మ్యాచ్ ముందుకు తీసుకెళ్తే తప్ప సో వీళ్ళు మనం అయితే గెలవడానికి అయితే ఛాన్స్ అయితే ఉండదు. సో అయితే మరి ఇక్కడ ఇంకోటి ఏంటంటే మన ఇండియా గురించి మాట్లాడాలి. సో ఇండియా విషయంకి వస్తే మనకల్లా ఆల్రెడీ చూసాం
మనకల్లే మిడిల్ ఆర్డర్లో చూసుకుంటే మనకి హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, సూర్య. సో వీళ్ళు ముగ్గురు కూడా అసలు కొలాప్స్ అయిపోతున్నారు. సో మరి మనం డిపెండ్ అయింది ఎవరి మీద అంటే ఫస్ట్లో మనకి ఫస్ట్ మ్యాచ్ వచ్చేసరికి మనం సంజు శాంసన్ మీద డిపెండ్ అయ్యాం. దాని తర్వాత వచ్చేసరికి నిన్న మ్యాచ్లో వచ్చేసరికి తిలక్ వర్మ మీద డిపెండ్ అయ్యాం. సో ఇటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో అయితే మరి సంజు శాంసన్ చూసుకుంటే అంతకుముందు 0-0, దాని తర్వాత 100 కొట్టాడు, మళ్ళీ దాని తర్వాత 0-0. మరి ఈ మ్యాచ్లో ఏం చేస్తాడు అనేది చూడాల్సి ఉంది. అయితే మరి అభిషేక్ శర్మ చూసుకుంటే అభిషేక్ శర్మ అంతకుముందు సరైన పర్ఫార్మెన్స్ లేదు. జింబాబే మీద 100 చేసినట్టున్నాడు. దాని తర్వాత చూసుకుంటే సరే 20 కంటే ఎక్కువ రన్స్ కొట్టిన సందర్భం లేదు. సో అయితే మరి లాస్ట్ మ్యాచ్లో చూసుకుంటే మరి ఒక 50 కొట్టాడు, అది కూడా 25 బాల్స్లోనే. సో ఒక టచ్లోకి వచ్చాడు అని అయితే అనిపించాడు. సో అయితే మనోడు చూసుకుంటే ఫస్ట్లోనే అగ్రెసివ్గా ఆడతాడు, మరి కొడితే ఎక్కువ స్కోర్కి వెళ్ళిపోతాడు, లేదంటే అక్కడే డౌన్ 20 లోపలనే అవుట్ అవుతున్నాడు. సో అయితే మరి ఈ మ్యాచ్లో కనుక అభిషేక్ శర్మ కొంచెం రెచ్చిపోయి లాస్ట్ టైం ఏదైతే ఒక మంచి స్టార్ట్ ఇచ్చాడో అదే రకంగా ఇస్తే మరి మన వాళ్ళకైతే తిరుగుండదు. సో అయితే మరి దాని తర్వాత మన తెలుగు సెన్సేషన్ అయిన తిలక్ వర్మ పర్ఫార్మెన్స్ చూస్తే లాస్ట్ 3 మ్యాచెస్లో కూడా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఉంది. సో ఫస్ట్ 2 మ్యాచెస్లో కొంచెం ఎక్కువ స్కోర్గా కన్వర్ట్ చేయడానికి కొంచెం ఫెయిల్ అవ్వచ్చు, కానీ లాస్ట్ మ్యాచ్లో చూసుకుంటే 100 కొట్టేశాడు. సో మరి దానికి సంబంధించి సూర్య కూడా ఒక న్యూస్ అయితే స్ప్రెడ్ చేశాడు. అదేంటంటే తిలక్ వర్మనే నా దగ్గరకు వచ్చి రూమ్కి వచ్చి నేను నెంబర్ 3 పొజిషన్లో ఆడతాను అని చెప్పేసి సో తనే రిక్వెస్ట్ చేసి సో తనే ఆడాడు అని చెప్పేసి. సో అయితే మరి నెంబర్ 3 పొజిషన్లో ఆడతాను అని చెప్పేసి తానైతే ప్రూవ్ చేసుకున్నాడు. సో అయితే మరి ఈ మ్యాచ్లో ఎలా ఆడతాడు అనేది అయితే మనం చూడాల్సి ఉంది. అయితే అంతకుముందు 3 మ్యాచెస్ మంచిగా ఆడాడు, మరి ఈ మ్యాచ్లో పర్ఫార్మెన్స్ని బట్టి అయితే సో మరి తన గురించి అయితే ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. సో అయితే మరి ఇక్కడ మనకి ఇంకా నెక్స్ట్ 3 బ్యాట్స్మెన్స్ మీదే మరి ఆందోళన అయితే ఉంది. సో అది ఎవరో కాదు, మన సూర్య, దాని తర్వాత హార్దిక్ పాండ్యా, సో దాని తర్వాత వచ్చేసరికి రింకు సింగ్. సో మరి దాని తర్వాత సుందర్ అయితే కొంచెం, దాని తర్వాత అక్షర్ పటేల్ ఉన్నాడు. సో మరి మనకల్లే చూస్తే మరి హార్దిక్ పాండ్యా, దాని తర్వాత రింకు సింగ్ వీళ్ళిద్దరు కూడా తగినట్టుగా అయితే మనకి లాస్ట్ మ్యాచ్లో పర్ఫామ్ చేయలేదు. సో ఇంకా దారుణంగా అంటే ఒక టెస్ట్ మ్యాచ్ ఆడినట్టు ఆడారు. సో మరి ఇటువంటి సిచ్యువేషన్ మాత్రం ఖచ్చితంగా ఈరోజు మారాల్సిందే. ఎందుకంటే మనకి ఈ మ్యాచ్ కనుక గెలిచామంటే మనకి T20స్లో ఎక్సలెంట్ రికార్డ్ ఉండే ఛాన్స్ ఉంది. ఈ ఇయర్ మొత్తం చూసుకుంటే మన వాళ్ళు 25 మ్యాచెస్ T20s ఆడారు. సో దాంట్లో 23 మ్యాచెస్ ఇప్పటివరకు గెలిచారు. సో ఇప్పటివరకు మన వాళ్ళు మొత్తం 4 సిరీస్లు ఆడితే T20స్లో ఈ ఇయర్లో ఒక్క సిరీస్ కూడా మన వాళ్ళు ఓడిపోయిన సందర్భం లేదు. సో మరి ఈ మ్యాచ్ ఈసారి కూడా చూసుకుంటే మరి ఇప్పుడు కూడా మనం ఈ సిరీస్లో కూడా ఓడిపోయినట్టు కాదు. ఈ మ్యాచ్లో కనుక గెలిస్తే ఆటోమేటిక్గా సిరీస్ వచ్చేసింది. సో అలా కాకుండా సౌత్ ఆఫ్రికా కనుక ఈ మ్యాచ్లో గెలిచిందంటే సిరీస్ సమం అయిపోయింది. సో అదంతా మన అందరికీ తెలిసిందే. సో అయితే మరి ఈ రికార్డును మనం ఈ ఇయర్లో మొత్తంలో చూసుకుంటే T20 వరల్డ్ కప్ గెలిచాం, దాని తర్వాత 25 మ్యాచెస్లో 23 అయితే మనం గెలవటం జరిగింది. ఇటువంటి ట్రాక్ రికార్డ్ అయితే అసలు ఇప్పటివరకు ఏ టీంకి లేదని చెప్పొచ్చు. సో మరి ఈ ట్రాక్ రికార్డ్ని ఈరోజు విన్నింగ్తో ముగిస్తే చాలా బెటర్గా ఉండిద్ది. అయితే ఈ ఇయర్ చూసుకుంటే ఇంకా మనకి T20సే లేవు. నెక్స్ట్ ఇయర్లో మనకి ఇంగ్లాండ్ మీద అయితే మనకి జనవరిలో ఉన్నట్టుంది సో T20 సిరీస్. సో అయితే ఇదే లాస్ట్ మ్యాచ్ కాబట్టి ఈ ఇయర్కి T20స్లో. సో మరి ఈ రోజు మ్యాచ్ ఒక ఎక్సలెంట్ ఇన్నింగ్స్తో, దాని తర్వాత ఒక విన్నింగ్తో అయితే మనం ముగిస్తే చాలా బాగుండేది అనేది నా ఒపీనియన్. సో అయితే ఏదేమైనా సరే మరి ఈ రోజు సిచ్యువేషన్ చూసుకుంటే మ్యాచ్ పరిస్థితి అయితే ఇది. సో రెయిన్ పడే ఛాన్స్ కూడా ఉంది. సో మరి రెయిన్ పడకుండా ఫుల్గా మ్యాచ్ జరిగి దాని తర్వాత ఈరోజు విన్ అయితే ఇండియాకి చాలా బెటర్గా ఉండిద్ది అనేది నా ఒపీనియన్. సో మరి దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి.